అందరూ ఇక్కడ లైట్. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత పెడుతున్నాను వీడియో. ఏదో అట్లా జరిగిపోతుంది. ఏదో కొన్ని నాకు ఇంకా కూడా వీడియో అప్లోడ్ చేయడానికి కొన్ని ఏమంటే టెక్నిక్స్ అయ్యి తెలియట్లేదు ఇన్ని చేసినా కూడాని. సో ఏదో ట్రై చేస్తున్నాను నా వల్ల అయినంత. అట్లీస్ట్ ఈ ఇయర్ ఎండ్కి ఒక వీడియో పెట్టాలి అని ఏది పెట్టాలా అనుకుని చక్కగా ఈ అందమైన వీడియో పెట్టాలని అనుకున్నాను అనమాట. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి సంజన ఎంగేజ్మెంట్ వీడియో అనమాట. సో మా ఫ్రెండ్ ఇక్కడ మా సొసైటీలోనే ఉంటారు. సో వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్కి మేమే పెళ్లి పెద్దలు అన్నట్టు మా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా చాలా హ్యాపీగా చేసాం కాదు చేసుకున్నాం అని చెప్పాలన్నమాట. సో అన్ని ప్లానింగ్లు ఏంటి, తర్వాత ఏమంటారు భోజనాలు ఎక్కడ పెట్టుకుంటే బెటరు, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి మన ఇంట్లో ఫంక్షన్ అయితే ఆ టెన్షన్ కంగారు మనకు ఉంటుంది. అట్లానే మా ఫ్రెండ్కి కూడా ఫస్ట్ ఫంక్షన్ అనమాట వాళ్ళ ఇంట్లో. తనకి కంగారుగా ఉండేదన్నమాట. అమ్మో ఎలా అన్నట్టు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా ఊరి నుంచి లైక్ నాకు టెన్షన్ వస్తుందంటే రాలేరు కదా. సో ప్రతిదీ సలహాలు అన్నీ ఇస్తారు. ఫంక్షన్ ముందు ఒక 3-4 రోజుల ముందు వస్తారు. బట్ ఈలోపు ఏంటంటే చిన్న ఏమైనా హెల్ప్ అది కావాలంటే మేమందరం కలిసి చక్కగా ప్లాన్ చేసుకుని తనకి కొంచెం చేయూతగా ఉన్నాం అనమాట. సో అంతా ఇది ఏదో ఎవరో ఎంగేజ్మెంట్కి వెళ్ళినట్టు కాకుండా మన ఇంట్లో జరిగిన ఎంగేజ్మెంట్లానే మేమందరం కూడా ఎంజాయ్ చేసాం. మా ఫ్రెండ్స్ అందరం చిన్ని ఫంక్షన్స్ అవన్నీ మన ఊర్లో జరిగేవి. మన అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, వదినలు వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని చెప్తా అయ్యో నేను లేను అని అనిపిస్తూ ఉంటుంది నాకు. సో అలా కాకుండా ఇక్కడ కూడా మన ఫ్యామిలీతో మేము ఎంజాయ్ చేస్తున్నాం అన్నట్టు హ్యాపీగా అనుకుని మేమందరం ఎంజాయ్ చేసామన్నమాట. చక్కగా అబ్బాయి యాక్చువల్లీ యుఎస్లో ఉన్నారనమాట. తను ఇంకా రాలేదు ఎంగేజ్మెంట్ టైంకి. అమ్మాయి కూడా యుఎస్లోనే ఉండేది. ఇప్పుడు ఎంగేజ్మెంట్కి ముందే వచ్చింది తను. సో పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి వెళ్తారు. సో చాలా చాలా బాగా జరిగింది ఎంగేజ్మెంట్. ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత లంచ్ అన్నీ అయిపోయాక కూడా మేము ఇంకా ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాం అనమాట. అదే ఏదో కలుస్తూ ఉంటాం. ఇలాంటి ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే ఊర్లకు వెళ్ళాలి, చిన్న మనం మిస్ కొట్టేస్తూ ఉంటాం, మరీ తప్పు అన్నట్టుకి వెళ్తాం. కానీ సో ఇలా మన చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ నైబర్సే మన ఫ్యామిలీగా మారిపోతూ ఉంటారు ఇంకా ఆబ్వియస్లీ మనకి. సో అలా కలుపుకుని మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట ఈ ఎంగేజ్మెంట్ని. మీరందరూ కూడా ఇలానే ఉంటారు మన నైబర్స్తో, ఫ్రెండ్స్తో. మీకు కూడా ఇలాగే రిలేషన్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇదంతా మా ఫ్రెండ్స్ గ్రూప్ అనమాట. భోజనాలు అవన్నీ చేయడానికి ముందు వాళ్ళు అది చేస్తున్నారు. చక్కగా పద్ధతిగా అన్నీ చేసుకున్నారు. అంటే వాళ్ళని బ్యాండ్ సేమియా పాయసం, బూరె, సేమియా పాయసం, నాకు మజ్జిగ పులుసు నచ్చింది. నాకు పూర్ణ నచ్చింది. ఇది శనగలు బెండకాయ పులుసు. అదే నాకు అరిటాకు బాగా నచ్చింది. సాంబార్, చపాతి, ఏం నచ్చింది చెప్పు. నాకు ఈ ఆలు కూడా నచ్చింది. వాట్సాప్ ఆల్ ఫ్రీ. భోజనాలు అయిపోయినాయి. ఏంటి ప్రీతి నీ గోళ ఇందా నుంచి? ఏమైంది ప్రీతి? కాదు ఏదో ఇందాక చెప్తున్నా నీ కలర్
కాదు ఇందాక వచ్చినప్పుడు బానే ఉన్నావే, తర్వాత నుంచి ఏదో ఫీల్ అయ్యావు బాగా. వంకాయలో పసుపు లేదని, వంకాయలో ఉప్పు లేదని, వంకాయలో కలర్ రాలేదని. అవును నిజమే, వినపడింది, ఎవరో చెప్పారు. అవును. ప్లీజ్ నీ బాధని షేర్ చేసుకో ప్రీతి. థ్యాంక్ యూ. నాకు చాలా ఐస్ క్రీమ్ నచ్చింది. ఇందాక 2 తిన్నా, ఇప్పుడు ఇంకో 2 తింటున్నాను. చెప్పు ప్రీతి, నీకేదో బాగా హర్ట్ అయ్యావు లోపల. వంకాయ గురించి వర్ణనాతీతంగా చెప్తుంది. అసలు ఇక్కడ వంకాయ ఎక్స్పర్ట్ ఇక్కడ పాపం. సో చాలా బాగా చేస్తుంది. అలాంటిది ఈరోజు వంకాయని చాలా ఏంటి ఖండిస్తున్నారు వంకాయ కూరని అందరూ. అవునవును, మీటు మీటు మీటు. అన్నం వేస్ట్. నిజమే, కొంచెం ఇట్రండి. ఏ రకంగా లోపల కాదు. ఓ ఇదేంటి, ఇది ఇచ్చారా? ఓ ఈరోజు మా గిఫ్ట్ హ్యాంపర్ చూడండి. సరే ఓపెన్ చేయి, అంత సస్పెన్స్ తట్టుకోలేము. నైస్. నైస్. వావ్, లడ్డూస్ ఇంకా అందులో. వావ్, కలంకారీ బ్లౌజ్ పీస్. నైస్. పసుపు కుంకం అండ్ ఒక యాప్లీస్కాయ్. వా నైస్, థ్యాంక్ యూ. ప్రభా హాయ్. ప్రభా హాయ్. సూన్ ప్రభా సిరీస్ అని స్టార్ట్ చేస్తాను గైస్. ఈమె బాగా చేస్తుంది వంటలు. ప్రభా ప్రామిసా చూపిస్తారా మాకు వంటలు? మీరే సాక్ష్యం. సొరకాయ కూర అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే వంటకం అది. అతి త్వరలో మీ ముందుకు వస్తుంది సొరకాయ. చూసుకోండి, అందరూ చూస్తూ ఉండండి. ఇగో ఈవిడితోటేమో నేను కప్ కేక్స్ చేపిస్తాను. కుక్కర్ కప్ కేక్స్ ఆవిడతో. అదే కుక్కర్ కప్ కేక్స్ ఈవిడి పేరు. ఈవిడి పేరేమో అదేంటి బాగా చేస్తుంది, డబల్ కా మీఠా. ఈ మేడం అయితే చాలా చేస్తారు, కానీ చచ్చిన వీడియో అడిగడిగి అలసిపోయాను కానీ చేయట్లేదు. నిర్మలా, నా ఏకైక చాలా డెడికేటెడ్ అండ్ బంగారు సబ్స్క్రైబర్, ప్రతిదానికి లైక్ కమెంట్ పెట్టే సబ్స్క్రైబర్. జై పావని. గైస్ మా ఫంక్షన్స్ అన్నీ ఇలానే ఉంటాయి. ఫంక్షన్ అంతా అయిపోయాక ఇలాగే కొట్టుకుంటూ ఉంటారు. నేను ఒక్కదాన్ని బయట నుంచి తీసుకుంటాను. గైస్ మీరు
ఇలా జరిగింది ఎంగేజ్మెంట్ పార్టీ. చాలా చాలా హ్యాపీగా అందరం కూడా ఎంజాయ్ చేసాము. మీరందరూ కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ like, share and comment. Don't forget to subscribe, guys. Thanks for watching. Bye.